ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో మనం ఇలా చదువుతున్నాము. నీ బాధ నివారణ, నీ వేదన నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయాన యేసుక్రీస్తు నిన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ వేదన, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆయన అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం నుండి మనం 35వ వచనం వరకు మనము ఒక సంఘటన మనం చదువుతున్నామండి. 12 సంవత్సరాలు రక్తస్రావం గల ఒక స్త్రీని గురించి మనం అక్కడ చదువుతున్నాం. ఆమె ఆ యొక్క చెప్పలేని బలహీనత వలన ఆమె పీడించబడి దాదాపు 12 సంవత్సరాలు ఆమె తన బాధకు, వేదనకు, బలహీనతకు ఆమె అనేక వైద్యాలు చేస్తుంది. అనేక వైద్యులను, రకరకాల వైద్యులను ఆమె కలిసి ఆమె తన యొక్క వేదన నుంచి విడుదల పొందుకోవడానికి ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆమె ప్రయత్నాలు చేసి 12 సంవత్సరాలు అయింది. తన వేదనకు, తన వ్యాధికి ఏ యొక్క పరిష్కారం కలగలేదు. కానీ డబ్బు, ఆస్తి అంతా కూడా మొత్తం పూర్తిగా ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు వైద్యం చేసుకోవడానికి డబ్బు లేదు, ధనం లేదు, ఏం లేదు. ఇప్పుడు అన్నిటిని కోల్పోయినటువంటి సందర్భంలో తనను ఆదుకునేటువంటి వాడు ఎవడు, తనకు సహాయం చేయగల వారు ఎవరని చెప్పి ఆలోచించినప్పుడు ఆమెకి గుర్తొచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులు డబ్బున్నంత వరకు యేసుని వెతకరండి. ఎప్పుడు యేసు జ్ఞాపకం వస్తారంటే అంతా ఖర్చు అయిపోయి, అంతా అయిపోయిన తర్వాత చేతులు ఏం లేదు అని రోడ్ల మీద నిలబడినప్పుడు మాత్రమే యేసయ్య చాలామంది జ్ఞాపకం వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఈ పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఉచితంగా ఎవరైనా స్వస్థత ఇస్తారా, ఉచితంగా ఎవరైనా వైద్యం చేస్తారంటే ఎవరు చేయరు. మనుషుల పరిస్థితి కూడా అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు మన దగ్గర కూడా డబ్బున్నంత వరకు ఆ డబ్బుని తినడానికి మన చుట్టూ ఈగలాగా మనుషులు ఎప్పుడూ ఉంటారు. కానీ మనం కొంచెం కింద పడిపోయామంటే అస్సలు మనం పట్టించుకోరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు ఈమె వేదనకు పరిష్కారం కలగలేదు. అప్పుడు యేసయ్య గురించి వినపడుతుంది. యేసయ్యని ఎప్పుడో ఎలాగైనా పోయి యేసయ్య దగ్గర మాట్లాడాలన్నా కూడా యేసయ్య చుట్టూ వేల కొలది మనుషులు ఆయన వెంబడిస్తూ ఉంటారు. అప్పుడు యేసయ్యని కలుసుకోలేము. ఏం చేయాలి? ఒక్కటే పరిష్కారం ఉంది. ఏంటి? ఆయన నన్ను చూడలేడు, నేను ఆయన చూడలేను. అప్పుడు ఏం చేయాలి? నేను ఎలాగన్నా వెళ్ళి ఆయన వస్త్రాలు నేను ముట్టుకోవాలని చెప్పి ఆమె నిర్ణయం చేసుకునింది. ఆ జన సమూహంలో ఆమె ఎలా యేసు దగ్గరికి వెళ్ళిందో తెలియదండి. ఆయన ముందు వెళ్తున్నాడు, ఈమె వెనక్కి వెళ్ళి, అంటే వంగి వెళ్ళిందో, నడుచుకొని వెళ్ళిందో, ఎలాగెళ్ళిందో తెలియదు, వెళ్ళి ఆయన వస్త్రాలను ముట్టుకుంది. అప్పుడు యేసయ్యలో నుండి ప్రభావం బయలుదేరి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈమె యేసయ్యను ముట్టుకోకుండా యేసయ్య యొక్క వస్త్రాలను ఎందుకు ముట్టుకోవాలి? ఆ వస్త్రం నుంచి ఎలా ప్రభావం బయలుదేరింది అని మనము ఆలోచించండి. ప్రియమైన బిడ్డలారా, వస్త్రాలు ఎందుకు ముట్టుకోవాలంటే సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో 38, 39 వచనాల్లో మనం ఒక సంఘటన చదువుతున్నామండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు మీ యొక్క వస్త్రముల యొక్క అంచులలో కుచ్చులు మీరు కలుగు చేసుకోవాలి. ఆ కుచ్చులు మీరు చూసినప్పుడు నా యొక్క మాటలు, నా యొక్క వాక్యము మీకు జ్ఞాపకం వస్తుంది అని చెప్పి దేవుడైన యెహోవా వారికి మీ యొక్క వస్త్రం యొక్క అంచులలో కుచ్చులు మీరు కలుగజేయాలని చెప్పి అన్నారండి. ప్రియమైన ఆ కుచ్చులు చూసినప్పుడు వారికి ఏది జ్ఞాపకం వస్తుందంటే దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఈమె ఎందుకు యేసయ్య వస్త్రాలు పట్టుకునిందంటే, అయ్యా, నేను నీ వాక్యం అనేటువంటి వస్త్రాన్ని నేను పట్టుకుంటున్నాను, నీ వాక్యాన్ని నేను పట్టుకుంటున్నాను, నీ వాక్యం మీద ఆధారపడుతున్నాను, నీ మాటల మీద ఆధారపడుతున్నాను. లోక సంబంధమైన మనుషుల యొక్క మాటల మీద ఆధారపడి నేను సమస్తాన్ని కోల్పోయాను. ఇప్పుడు నీ మాటల మీద నేను ఆధారపడుతున్నాను. నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు నా చేతిలో నా ముందుండేంత నీ మాటలు మాత్రమే. నీ మాటలు నేను పట్టుకుంటున్నానయ్యా అని చెప్పి ఆయన మాటలు, ఆయన వాక్యం అనేటువంటి వస్త్రాన్ని ఆమె పట్టుకుంది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆమె దేవుని యొక్క మాటల మీద ఆధారపడిందో, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకునిందో, అప్పుడు ఆమె యొక్క వేదనంతా కూడా ఒక క్షణములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మాయమైపోయినట్లు మనం చూస్తున్నాం. 12 సంవత్సరాలు ఆమెని బాధ పెడుతున్నటువంటి బలహీనత ఒక క్షణములో తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాము. యేసయ్య నుండి ప్రభావం బయలుదేరింది, ఆమెను స్వస్థపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఆమె వాక్యాన్ని పట్టుకుంది.
దేవుని యొక్క మాటల మీద ఆమె ఆధారపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మనుషుల యొక్క మాటలను మనము నమ్మి 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 సమస్తాన్ని కోల్పోయి ఉన్నామంటే అప్పుడు మనం కోల్పోయి ఈరోజు నేను నడు రోడ్లో ఉన్నానండి, వీధిలో ఉన్నానండి, నాకు పరిష్కారం ఎలా కలుగుతుందంటే ఈరోజు ఉదయకాల సమయాన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీకు నా వాక్యం ఉంది, నా మాటలు నీకున్నాయి, ఆ మాటల మీద నువ్వు ఆధారపడు, ఆ మాటలను పట్టుకో. ఆ మాటలను పట్టుకున్నప్పుడు నువ్వు నన్ను పట్టుకున్న దానికి సమానము. కాబట్టి నా మాటల మీద నువ్వు ఆధారపడు, ఆ మాటలు నీ జీవితాన్ని మారుస్తాయని చెప్పి యేసయ్య అంటున్నాడు. దేవుని వాక్యం, దేవుని మాటలు అంటే ఎవరండి? యేసయ్యే వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను అని యోహాను మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నాము. యేసయ్యే వాక్యము, యేసయ్యే దేవుని మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అనేటువంటి యేసయ్యను మనం పట్టుకుందామా? మన జీవితాలు, మన వేదనను ఈ వాక్యం అనేటువంటి యేసయ్య ఖచ్చితంగా మార్చే దేవుడై ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీ వేదన నువ్వు తొలగించి నువ్వు నెమ్మదిగా నువ్వు ఉండు అని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం వాక్యం అనేటువంటి దేవుణ్ణి మనం పట్టుకుందాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, నీ బంగారు పాదాల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ ఎలాగైతే నీ యొక్క తండ్రి వస్త్రం అనేటువంటి వాక్యాన్ని పట్టుకుని నీ వాక్యం మీద ఆధారపడినప్పుడు తండ్రి అయ్యా స్తోత్రం, సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా నువ్వు తండ్రి ఆమెను ప్రేమించేటువంటి దేవుడిగా ఉండి ఆమె యొక్క వేదనను, ఆమె అంతవరకు ఆమెను వెంటాడుతున్నటువంటి ప్రతి ఒక్క వేదన నుండి తండ్రి ఆమెకి పరిష్కారాన్ని కలుగు చేశావు, నెమ్మదిని కలుగు చేసావయ్యా. తండ్రి, నీ బిడ్డలు మనుషుల మాటలు విని విని సమస్తాన్ని కోల్పోయి ఇప్పుడు తన సమస్యలకు పరిష్కారం కలగకుండా ఇంకా సమస్యల్లోనే తండ్రి కొనసాగుతున్నటువంటి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోయ్యా. నీ వాక్యం మీద తండ్రి వారు ఆధారపడడానికి కృప దయచేయండి. కుమారుడా, కుమార్తె, నువ్వు సమస్తాన్ని కోల్పోయినా కూడా పర్వాలేదు, నీ కొరకు నేనున్నానని చెప్పి తండ్రి నీ బిడ్డలను ఓదార్చండి అయ్యా. వారిని వెంటాడుతున్న ప్రతి ఒక్క బాధకరమైన, వేదనకరమైన సమస్యలన్నిటి నుండి నీ బిడ్డలను విడిపించండి తండ్రి. బలహీనత, నానా రకరకాల బలహీనతలతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ఇప్పుడే తండ్రి నీ యొక్క ప్రభావము, నీ యొక్క వాక్యం యొక్క శక్తి బయలుదేరి స్వస్థపరచునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కొక్కరికి యేసయ్య నామంలో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.